నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ అ లైట్ అండ్ మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. మనందరూ కూడా దేని వాక్యం చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమాయి కుమారుడు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండాను. యేసు యెరూషలేము నుంచి యెరికో పట్టణంలోకి వచ్చారు. అక్కడ నుండి బహుజన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా, యెరికోకి వెళ్ళాడు, అక్కడి నుంచి వస్తున్నాడు. ఆయన చుట్టూ ఎవరున్నారమ్మా? బహుజన సమూహంతో వస్తున్నాడు ప్రభు. అక్కడ ఏం జరిగింది? ఎవరున్నారంట అక్కడమ్మా? తీమాయి కుమారుడు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ ప్రక్కను కూర్చుండాను. భిక్షకుడు ఎక్కడ కూర్చుంటారు? సాధారణంగా రోడ్డు పక్కన కూర్చుంటారు. ఏం చేస్తారు భిక్షకులు? అటు వెళ్ళేవారు, ఇటు వెళ్ళేవారు. అయ్యా ధర్మం 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 అడుగుతారు. పైగా ఈయన గుడ్డివాడు. ఆ యెరికో పట్టణానికి సంబంధించిన వ్యక్తి. అతని పేరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఏం పేరు? బర్తమయి. ఓకే, అతని జీవితంలోంచి ఈరోజు కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోబోతున్నాం. దీని మూలం ఏంటి? అసలు మూలం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటున్నామా? విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఈ భాగంగానే ఇది నేర్చుకుంటున్నాం ఈరోజు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుని యొక్క క్రియల్ని, దేవుని యొక్క ప్రేమని, ఆశీర్వాదం మీరు రుచి చూస్తారు. కాబట్టి మీకు కనీసం ఎంత ఉండాలమ్మా? ఆవగింజంత విశ్వాసం ఉండాలని నేర్చుకుంటున్నాం. మరి బర్తమయ్యకి ఎంత విశ్వాసం ఉందో ఈరోజు నేర్చుకుందాం. మనం కూడా బర్తమయ్య వలె అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్విస్తారు. మనం చూచి దేవునికి ఏమొస్తుందమ్మా? మహిమ కలుగుతుంది. అదే గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తమయ్య గురించి నేర్చుకుందాం ఈరోజు. ఎంత గొప్ప విశ్వాసం! నిజానికి అంత విశ్వాసం అనుకుంటే ఎంత ధన్యులమే ఈ రోజు. ఓకే, నేర్చుకుందాం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. వారు యెరికో పట్టణంకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమాయి కుమారుడు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. తర్వాత ఏం జరిగింది? 47. ఈయన నజరేయుడైన యేసుని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఎంతో మంది వెళ్తుంటారు. అది గుడ్డి భిక్షకుడు కదా, ఎంతో మంది వెళ్తుంటారు. కళ్ళున్న మనమే మాకు రోడ్డు ముందు అనేక మంది వెళ్తూ ఉంటారు. ఎవరు వెళ్తున్నారు ఏంటమ్మా పట్టించుకుంటామా? ఆ గుడ్డివాడికి ఏం తెలుస్తుంది? కానీ పర్టికులర్గా అడిగాడంట, ఏంటి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాను, ఎప్పుడు ఎటువంటి ఎంత జరగలేదా? ఏంటో జరుగుతుంది ఇక్కడ, ఏంటో జరుగుతుంది, ఎవరైనా అని ఎవరు అడిగారమ్మా? గుడ్డివాడు అడుగుతున్నాడు. ఆయనకి ఏదో జరుగుతుంది ఇక్కడ తెలిసింది. అతనిలో ఏముందమ్మా? విశ్వాసం. విశ్వాసానికి కళ్ళు ఉంటాయి, విశ్వాసానికి మనసు ఉంటుంది, విశ్వాసానికి హృదయం ఉంటుంది. కళ్ళుతో కనబడినప్పటికీ చెవులతో విని హృదయంలోకి పసిగట్టాడు. ఏదో జరుగుతుంది ఇక్కడ, తెలుసుకోవాలి నేను అనుకున్నాడు. ఎవరు వెళ్తే నాకేంటి, నాకు కావాల్సిందేంటి? భిక్షం. ఎవరేస్తే నాకేంటి అని అనుకోవచ్చు కదా. కానీ ఇంకా ఏంటి, బిజినెస్ పెరుగుతుంది అప్పుడు. ఆ రోజు ఎంతమందో వెళ్తున్నారు, బహుజనసం వెళ్తున్నారు కాబట్టి అమ్మ ఈ రోజు నా పంట పండింది. అనేక మంది వెళ్తున్నారు. రోజు వచ్చిన రాబడి కంటే ఈ రోజు నాకు ఎక్కువగా 4-5 రోజులు నాకు డౌట్ ఉండదు. అలా ఉండాలి మా మైండ్ సెట్. అలా లేదు ఆయనకి. ఎవరు వెళ్తున్నారు? అందుచేత ఏ హృదయం పెట్టి ఆయన చూశాడో, ఏ హృదయం పెట్టి విన్నాడో ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూసాం? 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. ఇలా వినడానికి ఒక కార్యం జరిగింది అక్కడ. అది ఇక్కడ రాయబడలే, లూకా సువార్తలో రాశారు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఆయన యెరికో 35వ వచనం, 18:35. ఆయన యెరికో పట్టణకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. తర్వాత
36 వచనం ఏముందమ్మా? జన సమూహము దాటిపోనట్టు వాడు ఏమన్నాడు? చప్పుడు విని. అంత గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? చప్పుడు విన్నాడంట. చప్పుడు విన్నాడంట. మై గాడ్, చప్పుడులో ఎంత శక్తి ఉంది. అదే నేర్పిస్తున్నాడు ఇప్పుడు గుడ్డి భిక్షకుడు నీకు ఈరోజు. చప్పుడు విన్నాడు. యేసుని గురించి మాట వినలేదు. మనిషికి విశ్వాసం ఎలా కలుగుతుంది? లేఖనం చెప్తుందమ్మా, రోమా 10:17 ఏముంది? విశ్వాసము వినుట వలన కలుగును. ఆ వినుట యేసును క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసు చెప్పిన మాటలు వింటే, సువార్త వింటే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నజరేయుడైన యేసు అని వినకముందు ఏమి విన్నాడు? మీనా చప్పుడు విన్నాడంట. మై గాడ్, ఆ చప్పుడు విని అప్పుడు అడిగాడు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇటువంటి చప్పుడు నేను ఎప్పుడు వినలేదే. ఎంతమంది ఉన్నారమ్మ అక్కడ? పెద్ద జనసమూహం. అంత చప్పుడు ఎప్పుడు వినలేదు. మళ్ళీ చదువుతున్నాను చూడండి, 18వ అధ్యాయము. జనసమూహం దాటిపోయినట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా అప్పుడు అన్నారు వారు, నజరేయుడైన యేసు అని, యేసు ఈ మార్గం నిల్చున్నాడని వానితో చెప్పారు. అప్పుడు విన్నాడు నజరేయుడైన యేసు అని. దానికన్నా ముందు ఏమన్నాడు? చప్పుడు విన్నారు. ఏంటి విశేషం? చప్పుడు ఏంటి విశేషం ఏంటి? ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలా జనసమూహం ఉంది, బహుజన సమూహం, చాలా చప్పుళ్ళు. అయితే ఏంటి? సో వాట్ అంతమంది జనసమూహం చప్పుడు ఉంటే ఆ చప్పుడు ఎందుకు విన్నాడు? నేను విశేషం ఉంది ఆ చప్పుడులో? చెప్పాలి, మీరు ఆలోచన చేసి చెప్పండి. ఆ చప్పుడులో విశేషాన్ని ఉందా? ఒక్క నిమిషం ఆలోచన చేసి చెప్పండి నాకు. ఉందా లేదా? పోనీ చెప్పండి. ఏంటి చెప్పండి ఇప్పుడు. నువ్వు చెప్పు. ఓకే, అసలు సంగతి ఏంటంటే, మీరు చెప్పింది కరెక్టే, కానీ చాలా జనసమూహం ఉన్నారు. ఎప్పుడు అటువంటి జనసమూహం చూడలేదు. పెద్ద ఎంతమంది వేస్తారు చప్పుడు? ఎంత వస్తుందమ్మా? మనిషి యొక్క పాదములకు చప్పుడు వినలేదు ఆయన. ఆ చప్పుడులో ఎవరి చప్పుడు ఉంది? యేసు పాదం చప్పుడు ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. 1,00,000 మంది వెళ్ళు, ఆ చప్పుడులో ఏం విలువ ఉండదు. ఆ 1,00,000 మందిలో ఒక్కడై ఉన్న ధవళవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడైన యేసు యొక్క పాదములు చప్పుడు వినబడింది ఆయనకి. అది విశేషం. 1,00,000 మంది వెళ్ళినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఆ పాదాలన్నీ ఎవరి పాదాలు కూడా వెళ్తున్నాయమ్మా? ఎవరు వెంబడిస్తున్నాయి పాదాలు? యేసు సుందరమైన పాదాలు వెంబడిస్తున్నాయి. ఆయనకి వినపడింది ఈ ప్రజలకు చప్పుడు కాదు, యేసు పాదంలో చప్పుడు వినపడింది ఆయనకి. విశేషంగా ఉందే అన్నాడు. ఆ విశేషం ఏంటో తెలుసా? నేర్చుకుందాం ఈరోజు. యెహెజ్కేలు గ్రంథం తీయండి. ఎంత గొప్ప విశ్వాసం మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. దేవుడు తన ఆత్మ ద్వారా యెహెజ్కేలు అనే ప్రవక్తకి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో చూస్తూ చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ రాయించిన మాటలు నేర్చుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. 12. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగా కానీ అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుగుట నేను వింటిని. ఈయన కూడా యెహెజ్కేలు ప్రవక్త విన్నాడంట. ఏమన్నాడు? మళ్ళీ చదువుతున్నా. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగా కానీ శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటంతో నా వెనక పలుకుతుంటా నేను వింటిని. దేవుని స్తోత్రమైన ఆర్భాటంతో పలుకుతున్న మాటల్ని విన్నాడంట. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త. తర్వాత ఇప్పుడు 13వ వచనం చూడండి. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు, తర్వాత ఏమందమ్మా, గొప్ప సందడి జరుగుతున్నట్టుగా నాకు వినబడింది. దేవి స్తోత్రం హల్లెలూయా. అనేక మంది కెరాబులు అక్కడ ఉన్నారు. జంతువులు అంటే కెరాబులు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని సూచిస్తున్నారు. అక్కడ అనేక మంది జనసమూహం ఏమంటున్నారమ్మా? ప్రభావము కలుగునుగాక దేవునికి అయినటువంటి శబ్దము నేను వినుచుంటిని.
తర్వాత ఆ చప్పుడు వలన ఏం కలిగింది అక్కడ? సందడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎక్కడ ఉంటే అక్కడ సందడి. హల్లెలూయా. చప్పుళ్ళొక్క సందడే. అక్కడ ఏం చప్పుడు? దేవుని స్తుతిస్తున్నాయి దేవదూతలు కానీ శరాపులు కెరాపులు దేవుని స్తుతిస్తున్నారు. ఆ చప్పుడు ఏం చప్పుడు అమ్మది? దేవునికి స్తుతియాగము. స్తుతియాగములో ఉన్న చప్పుడులో ఏముందమ్మా? సందడే. సందడి ఉంది. అది ఎవరు కనబడింది? అది అక్కడ వాళ్ళందరూ కనబడలే. ఎవరు కనబడింది? హెచ్కేల్. ఇక్కడ హెచ్కేల్ కనబడింది. హెచ్కేల్ కనబడింది. అది రాశాడు ఆత్మ ద్వారా. అందుకని అన్నాడు ఆత్మతో రాస్తున్నాను మాట. చూడండి 12వ వచనం. అంతలో ఆత్మను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాడంతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన, జంతువుల రెక్కలు తగులుతున్నాయంట. అప్పుడు చప్పుడు వస్తుంది కదా. రెక్కలు అలా తగులుతుంటే ఏం చేస్తున్నాయి రెక్కలు? ఆ రెక్కలు కూడా దేవుని ఏం చేస్తున్నాయమ్మా? దేవుని స్తుతిస్తున్నాయి. ఆ చప్పుడు వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వని గొప్ప సందడి జరుగుతున్నట్టుగా నాకు వినబడాను. అంటే దేవుని అత్యున్నతమైన సింహాసనం ఆశ్రయం ఉన్నాడు. 24 పెద్దలు చుట్టూ ఉన్నారు. అమ్మ శరాపులు కెరాపులు ఏమని స్తుతిస్తున్నారమ్మా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మానక అక్కడ పరలోకంలో స్తుతిస్తున్నారు. అది చూశాడు ఈ దర్శనం ద్వారా. అంటే పరలోకంలో ఏం చెప్పులు వినబడుతున్నాయి? స్తుతియాగం యొక్క చెప్పులు వినబడుతున్నాయి. ఆ చెప్పులు ఏముంది? సందడి. పరలోకంలో ఏముందమ్మా? సందడే. రేపొద్దు నీ సందడికి వెళ్తాం మనం. అప్పుడప్పుడు క్రిస్మస్లో చూస్తాం సందడి. అసలే సందడి అయింది అక్కడ ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడు కనబడుతుంది సందడి. దేవుడు అక్కడ ఉండి అక్కడ సందడి. ఇప్పుడు భిక్ష దగ్గరికి వద్దాం, భర్త మీద దగ్గరికి వద్దాం. అనేక వందల వేల మంది వెళుతున్నారు. వారు ఎవరున్నారమ్మా? యేసే ఉన్నాడు. వారు పాదముల చెప్పుళ్ళు సందడి లేదో. ఎవరి పాదములకు సందడిలో ఉంది? యేసు పాదములే. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారనమాట? అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ జనసమూహం యేసుని స్తుతిస్తున్నారు. ఆ చప్పుళ్ళక సందడి విన్నాడు. సందడి అంటే మనుషులకు చప్పుడు కాదు, స్తుతుల మూలంగా వచ్చే సందడి విన్నాడు. అప్పుడు అడిగాడు ఆయన, ఎవరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? అప్పుడు అన్నారంట, నజరేయుడైన యేసు. చెప్పండి ఏమడిగాడు? ఏం చెప్పారు? జవాబు చెప్పాలి. ఏమడిగాడు ఈయన? ఏంటి చప్పుడు ఏంటి సందడి ఏంటి ఎవరు వెళ్తున్నారని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారమ్మా? మొదటి సంగతి నేర్చుకున్నాము. చప్పుడు విన్నాడు. ఏం చప్పుడు విన్నాడు అంటే స్తుతుల మూలంగా వచ్చే చప్పుడు విన్నాడు. ఆ చప్పుడు కూడా మనుషులు పాదంలో చప్పుడు కాదు, దేవుని యొక్క ప్రభు యొక్క సుందరమైన పాదములకు చప్పుడు విన్నాడు. రెండో సంగతి నేర్చుకుందాం ఇప్పుడు. ఆ చప్పుడు విన్న తర్వాత భలే సందడి భలే బాగుందిలే, సందడి పోలే, నాకు భలే డబ్బులు దొరుకుతాను ఊరుకున్నాడా? ఏం చేశాడు ఆయన? అడిగాడు. ఏమని అడిగాడు? ఏంటి సందడి, ఏంటి చప్పుడు, ఎవరు వెళ్తున్నారు? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటమ్మా? గట్టి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు? నజరేయుడైన. ఇప్పుడు ఈయన ఏమన్నాడు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం రండి. మార్కు 10. ఇదే శ్రేష్టమైన మాట. మార్కు సువార్త 10 46వ వచనం. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు రహస్యాన్ని దేవుడు చెప్తున్నాడు మనకి. ఏం చెప్పారు వాళ్ళు? ఓహో, నజరేయుడైన యేసు వెళుతున్నాడా, అయితే నేను గుడ్డివాడిని కదా, ఆయన అడుగుదాం అనుకొని ఆయన కరుణించమని అడగాలి. ఏమని అడగాలి? ఆయన ఏం చెప్పారు వాళ్ళు? అందుకే 3 సార్లు చెప్పించాం. కాబట్టి ఏం అడగాలి? ఈయన నజరేయుడైన యేసు నన్ను ఖండించి అడగాలి. అలా అడగట్లేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? దావీదు కుమారుడా యేసు నన్ను ఖండించమంటున్నాడు. ఎందుకని? ఇదే రహస్యం, ఇదే రహస్యం, ఇదే విశ్వాసం. నీ పేరేంటి బాబు? ఏబిసి. అంత బాబు XYZ అని మాట్లాడతానా? ఏబిసి అని పేరు తెలిసిన తర్వాత ఏబిసి అని అడుగుతానా? పోనీ దానియేలు పేరు అంతా మాట్లాడి ఏం జాను అని అడుగుతానా? ఏమడుగుతా? దానియేలో దావీదో ఇది అడుగుతా. నజరేయుడైన యేసు అంత స్పష్టంగా చెప్పినప్పుడు నజరేయుడైన యేసు నన్ను కరుణించము, కళ్ళు తెరవని అడగచ్చు కదా. అలా అడగడం లేదు. దావీదు కుమారుడైన యేసు నా కళ్ళు తెరవమని ఎందుకు అడుగుతున్నాడు? నీ వంటి వాడు కాదు, నా వంటి వాడు కాదు, గుడ్డి భిక్షకుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గొప్ప విశ్వాసే.
కళ్ళు లేనా ఎప్పటికీ నీ విశ్వాసమైన కళ్ళు కలిగినటువంటి వ్యక్తినా ఇది అడుగుతున్నాడు దావీదు కుమారుడని. ఎవరు చెప్పారు ఈయనకి? నజరేయుడైన యేసని ఎవరు చెప్పిందని తెలిసింది. మరి దావీదు కుమారుడని ఎవరు చెప్పారు? అక్కడ ఎవరన్నా చెప్పారా? కొంతమంది ఏమో నజరేయుడైన యేసని కొంతమంది చెప్పి, మరికొందరేమో ఆయన దావీదు కుమారుడని చెప్పారు. ఎవరన్నా చెప్పలేకపోయి నేను గ్రహించి ఎందుకు అంటున్నాడు దావీదు కుమారుడని? ఇదే పరిశుద్ధాత్మక శక్తి నా సోదరి. నేర్చుకుందాం ఈరోజు. ఎందుకు అలా అడుగుతున్నాడు? ఇంత శక్తి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే నా ప్రార్థన, నన్ను కూడా గుడ్డు భిక్షావణ చేస్తే ఎంత బాగుంటుందో మన అందరినీ. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం. 2 కారణాలు దానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందమ్మా? అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మొదటి లైను నూతన నిబంధనలో మొదటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే ఆదాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తు ఎవరు? అక్కడ ఉంది కదమ్మా. అర్థం, ట్రై టు అండర్స్టాండ్. ఆదాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎవరు అని ఉంది అక్కడ. దావీదు కుమారుడు లేదు. చూసేద్దాం చాలా మళ్ళీ ఒకసారి చూడండి. ఆదాము కుమారుడైన దావీదు కుమారుడైన అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు. మనకే తెలియట్లేదు ముందు పుస్తకాలు పెట్టుకొని. మరి ఆయనకి ఎవరు చెప్పారు? మన దగ్గర పుస్తకాలు పెట్టుకున్నా సరిగ్గా రావట్లేదు మాట దావీదు కుమారుడు అని. మరి ఆయనకి ఎవరు చెప్పారు? దావీదు కుమారుడు ఎవరు చెప్పారు? ఇప్పుడు చెప్పండి. ఆయన ఎంత జ్ఞాని, భిక్షకుడే. ఎంత జ్ఞానం ఉందమ్మా ఆయనకి? మనకంటే జ్ఞానం కలవాడా కదా 1,00,000 రెట్లు. ఎవరు చెప్పేదానికి? గ్రహించాడు. దేంతో గ్రహించాడు? యేసు పాదములకు చప్పుడుగా సంగడిని గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తివంతుడు అమ్మాయిన, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఇది శరీర సంబంధమైన మీనింగ్. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా పుట్టడమైనా దావీదు కుమారుడుగా పుట్టాడు. దావీదు వంశం. అది లోకసువార్త క్రిస్మస్ చదువుతాం కదా. ఇదిగో దావీదు కుమారుడు పుడుతున్నాడు యేసుక్రీస్తు అని సువార్త చెప్పారు కదా. దావీదు పట్టణం నేడు మీ రక్షకుడు పుట్టినాడు అని ప్రభువైన యేసుక్రీస్తు. బెత్లెహేము దావీదు పట్టణం, అక్కడ పుట్టాడు ఆయన శరీర సంబంధంగా. ఇది ఒక మొదటి మీనింగ్. మరి ఎవరికి చెప్పారండి ఈయన? మరి నేను చదివాడా? ధర్మశాస్త్రం చదివాడా? పుస్తకాలు ఏం చదివాడా? ఇప్పుడైతే మా జీవితంలో బైబిల్ ఉన్నాయి. అప్పుడేమున్నాయి? ఏమి లేవు. అయినప్పటికీ దేవునికి ఆత్మ వలన, అతని విశ్వాసం వలన దేవుడే బయలుపరిచాడు. గుడ్డి వారికి చాలా తెలివి ఎక్కువ ఉంటుంది, అందరికి కాదు. ఇలా విశ్వాసం ఉన్న వారికి ఆయన పాదములకు సందడి విని దావీదు కుమారుడు. ఒకటి బాగానే ఉంది. దావీదు కుమారుడు ఏంటి? సో వాట్ ఏంటి? ఎవరో ఒక కుమారుడే కదా. పని మరి ఒక కుమారుడు, ఇంకో కుమారుడు, పని విశ్వకుడు, ఇంకో కుమారుడు. ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దావీదు కుమారులను కరుణించు అని ఎందుకనాలే? నజరేయుడైన యేసును కరుణించిన ఎందుకు అనలేదు? అనకూడదు. అది ఆయన తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకుందాం ఎందుకన్నాడు దావీదు కుమారుడు అని. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41. ఒకప్పుడు అందరు తీయండి. మత్తయి 22:41. ఒకప్పుడు పరిశీలో కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. యేసు పరిశీలన అడుగుతున్నాడు. ఏమడిగాడమ్మా? చూసి చెప్పండి. ఏమడిగాడు ప్రభు? చూసి కరెక్ట్గా నాకు జవాబు చెప్పండి. ఎందుకంటే మీరు రహస్యాలు లేదు తెలుసుకోవాలి. ఆ గుడ్డి భిక్ష కూడా తెలివి నీకు రావాలి, నాకు రావాలి. అందుకని అడుగుతున్నా. యేసు ఏమడిగాడు వారిని? సరైన మాట రావట్లేదు మీ నోట్లోంచి. అసలు సంగతి మర్చిపోతున్నాయి మీరు. క్రీస్తుని గురించి మీకేం తోచున్నదే? యేసుని గురించి మీకేం తోచున్నది అని అనట్లేదు ఆయన. క్రీస్తుని గురించి మీకేం తోచున్నది అడుగుతున్నాడు. యేసు అడుగుతున్నాడు. అదే రహస్యం. నా గురించి ఏమనుకున్నారు అనట్లేదు ఆయన. కొన్ని యేసుని గురించి ఏమనుకున్నారు లేదు. నజరేయుడైన యేసు గురించి ఏమనుకున్నారు? క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు అడిగాడు ఆయన. అప్పుడు వారు ఏమన్నారు?
దావీదు కుమారుడే క్రీస్తు. ఓకే, మరి క్రీస్తు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? దావీదు కుమారుడు. ఏసు క్రీస్తు ఎవరు? ఏసు ఎవరు? దావీదు కుమారుడు. అంటే ఏసు ఎవరు? క్రీస్తు. ఏ ఈజ్వల్ బీజ్వల్ సి అంటే ఈజ్వల్ సి కదా. దావీదు కుమారుడు యేసు, దావీదు కుమారుడే క్రీస్తు. యేసు అంటే ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తు అంటే ఎవరు? ఇదే రహస్యం. యేసు అంటే అర్థం ఏంటమ్మా? రక్షకుడు, సేవియర్. యేసు అంటే ఎవరు? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడు వేరు, అభిషక్తుడు వేరు. తెలుసా మీకు? ఆ రెండింటిని కలిపితే యేసుక్రీస్తు. ఈరోజు ఇంకా కూడా ఇజ్రాయేలీలు ఇంకా క్రీస్తు రాలేదు అని ఎదురు చూస్తున్నారు. ఇంకా క్రీస్తు కొరకు యేసు అనే క్రీస్తు వాళ్ళ కళ్ళ ముందున్నా వారు గ్రహించలేదు. అందుకే నువ్వు బట్రేన్ కుమారుడు ఉండి దావీదు కుమారుడు క్రీస్తు అని చెప్పుకున్నావా? చంపేశారు ఆయన. అంటే ఇజ్రాయేల్కి ఆయన క్రీస్తు అనే సంగతి తెలియదు. అందుకని అడిగాడు క్వశ్చన్. క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు? దావీదు కుమారుడు. మరి ఈయనెవరు? అదే దావీదు కుమారుడు క్రీస్తు. ఈయనే రక్షకుడు, అభిషక్తుడు. ఆ తెలివి వాళ్ళకి లేదు, అందుకే చంపేశారు ఆయన. కానీ గుడ్డి భిక్షకుడికి ఎవరు చెప్పారమ్మా ఈ సంగతి? ఇప్పుడు ఎవరిని అడిగాడు ఆయన? పరీక్షలను అడిగాడు, శాస్త్రాలు అడిగారు. అక్కడ ఉన్నటువంటి పరీక్షలు శాస్త్రాల్లో ఎవరు వారు చెప్పాను గతంలో. లెట్ ప్రేలు మనం నేర్చుకుంటున్నాం. వీరందరూ ఎవరమ్మా? ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రం కాచి వడబోసినటువంటి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అటువంటి వ్యక్తులకి యేసు ఎవరో తెలీదు, క్రీస్తు ఎవరో తెలియదు, దావీదు కుమారుడు కూడా తెలియదు. వారి దృష్టికి ఎవరి కుమారుడమైనా బట్రేన్ కుమారుడు, యోసేపు కుమారుడు అని తెలుసు. కానీ దావీదు కుమారుడు సంగతి తెలీదు, ఈయన యేసు అనే సంగతి తెలీదు. అన్నిలో ప్రాబ్లంగా క్రీస్తు అనే మాట కూడా వారికి తెలియదు. ఇప్పుడు గుడ్డి భిక్ష దగ్గరకు వద్దాం. దావీదు కుమారుడు అయినటువంటి యేసు నన్ను కరుణింపము అంటే దాని అర్థం మళ్ళీ చదువుతున్నది. ఇప్పుడు మళ్ళీ రండి మార్కు సువార్త రండి. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకమని మొదలుపెట్టాను. అంటే ఏమన్నాడు? 2 మాటలు పలికాడు అక్కడ ఈ గుడ్డి భిక్షాడు. యేసు అని ప్రత్యేకంగా చెప్పేశాడు. అమ్మా యేసు అని పేరు పెట్టేశాడు. యేసు. దాని ముందు ఏమన్నాడు? దావీదు కుమారుడా. అంటే అర్థం ఏంటి? ఓ క్రీస్తు, ఓ యేసు నన్ను కరుణింపని కేకలు వేశాడు ఈయన. అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైందా లేదా? దావీదు కుమారుడు అంటే వాళ్ళే చెప్పారు కదా క్రీస్తు. యేసు అని పేరు పెట్టేశాడు అక్కడ. కానీ రహస్యంగా ఏమన్నాడమ్మా? దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు, యేసు అని. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? నన్ను కరుణింపన్నాడు. ఎందుకని? ఇదే క్రీస్తు చేసే కార్యాలు. అమ్మా ఎంత జ్ఞానం అండి ఆయనకి. మై గాడ్, మై గాడ్. క్రీస్తు ఎవరు? ఇప్పుడు నేర్చుకోవాలి నువ్వు. క్రీస్తు అంటే ఎవరు? హూ ఇస్ క్రైస్ట్? యెషయా గ్రంథము 42 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 42. యెషయా గ్రంథము 42. అందరు బైబిల్ అంతా తీయండి. క్రీస్తు ఎవరు మీకు తెలియాలి ఈరోజు. 603 పేజీ. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. 5. సరే, మొట్టమొదటిగా మొదటి వచనం చూడండి. మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. ఇప్పుడు 5వ వచనం చూడండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద నా జనులకు ప్రాణమును దానిలో నడుచు జీవారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడని యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు. మై గాడ్. ఇవన్నీ చెప్పాలంటే పూట పడుతుంది, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. 5వ వచనం. అయితే 6వ వచనం చూడండి. ఇప్పుడు గుడ్డివారి కన్నులు తెరిచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీ దేశంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల వరకు నిబంధనగాను అన్య జనులకు ఏముందమ్మా వెలుగుగాను నిన్ను నియమించున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రవక్త యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలు. ఎవరి గురించి?
క్రీస్తుని గురించి పలికిన మాటలు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు క్రీస్తు ఈ లోకలు పుట్టిన తర్వాత, దావీదు కుమారుడు పుట్టిన తర్వాత ఆయన ఏం చేయబోతాడో అవన్నీ యెషయా గ్రంథంలో రాశాడు. ఏం చేస్తాడు? మొట్టమొదటిగా గుడ్డివారి కన్నులు తెరవడానికి అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు. అభిషక్తుడికే ఇచ్చాడు ఆయన గుడ్డివారి కన్నులు తెరవడానికి, బందీకులు ఉన్న వారిని వెలువరప్పించడానికి, చెరలో ఉన్న వారికి బయట రప్పించడానికి, చీకటి ఉన్న వారికి వెలుగునివ్వడానికి క్రీస్తు అనే అభిషక్తుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రీస్తే యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన అభిషక్తుడు. ఆ ప్రవచన ప్రకారం వచ్చిన వ్యక్తి ఈయనే. అంటే ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం చేయాలి ఈయన? ఇప్పుడు యేసు క్రీస్తు ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏం చేద్దాం? గుడ్డివారి కనులు తెరవాలి. ఈ భర్తమ ఎవరు? గుడ్డివాడు. ఈ గుడ్డివాడిని తెరిచేవారు ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరు? యేసు. అందుకనే దావీదు కుమారుడు యేసు నా కళ్ళు తెరవని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇంత జ్ఞానాన్ని ఎవరిచ్చారు ఆయనకి? ఇంత జ్ఞానాన్ని ఎక్కడ చదువుకున్నాడు ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాని కనులు మనుషుడు తెరవలేడు, క్రీస్తు మాత్రమే చేయగలి కాదు. ఈయన క్రీస్తు అని గ్రహించాడు. అంతవరకు ఏసేవారు తెలియదానికి, ఏసేప్పుడు చూడలేదు, ఆయన మాటలు ఎప్పుడు వినలేదు. మరి ఎలా వచ్చింది ఈ జ్ఞానం వీరికి? నేను అనుకుంటున్నా, బైబిల్లో రాయబడలేదు, నేను అనుకుంటున్నా. భిక్షగాడు ఎప్పుడు ఒకే చోట అడుక్కుంటాడా? కొని సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు అక్కడే అడుగుతున్నాడు, త్రోవ పక్కనే అడుక్కుంటున్నాడు అనుకోండి, భిక్షం అడుగుతున్నాడు అనుకోండి. శనివారం వస్తే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. మన ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆదివారం చర్చి బయటికి రాగానే ఎవరుంటారమ్మా? మా నర్సాపురంలో లోతున చర్చి బయటికి రాగానే ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది రెడీ కూర్చుంటారు భిక్షం అడుక్కోవడానికి. మిగిలిన రోజులు కనబడరు. అంటే భిక్షకుడు ఏం చేస్తుంటాడు? శనివారం నాడు సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. అక్కడ చెప్తున్నవన్నీ కూడా ఒక పక్కన భిక్షం, ఓ చెవి బాబు భిక్షాంతి, ఇంకో చెవి ఏం చెప్తున్నాడైనా? ధర్మశాస్త్రం, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, హెజ్కేల్ గ్రంథం చదువుతారు కదా అక్కడ. అప్పుడు ఇంకా నూతన నిబంధన లేదు, పాత నిబంధనలో సంగతులు క్రీస్తుని గురించి, అభిషక్తుడి గురించి చెబుతున్నప్పుడు చెవులారా విన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయి? ఇలా వెళ్ళిపోలే బయటికి. నా హృదయలో నీవే కొలువుండగా. అతని హృదయంలో ఎవరు కొలువు ఉన్నారమ్మా? దేవుని వాక్యమైన యేసు క్రీస్తు. హల్లెలూయా. అలా ఎవరో చెప్తే, అక్కడ ప్రధాన యాజకులు చెప్తుండే, బోధకులు చెప్తుంటే విన్నాడంట, గ్రహించాడు. అమ్మో, క్రీస్తు అనే అభిషక్తుడికి ఇంత శక్తి ఉన్నదా? ఏదో రోజు రాబోతుందేమో నాకు అభిషక్తుడు వస్తే ఎంత బాగుండు, నా కళ్ళు తెరిచి ఎంత బాగుండు. ఎన్ని కళలు కన్నాడో. ఆ కళ నెరవేరే దినం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కళను కళ్ళ ముందు కనబడే దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకు గ్రహించి పాదములు చప్పగా సందడని యేసు క్రీస్తు దావీదు కుమారుడా అన్నారు ఖండించమని అడగడం లేదు. ఏం చేశాడు? కేకలు వేసాను. కేకలు. ఎన్నో ఏళ్ళకి ఎదురు చూసిన దినం రాగానే ఏం చేస్తాం మనం? గంతులు వేస్తాం కదా, కేకలు వేసి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న దినం వచ్చింది, గంతులు వేసి కేకలు వేసి అడుగుతున్నాడు, దావీదు కుమారుడా యేసు క్రీస్తు నన్ను కరుణించు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా నా సోదరుడు, నా సోదరి? యేసు మామూలు వ్యక్తి అనుకున్నారా మీరు? ఈ యెషయా గ్రంథం 42 మళ్ళీ చదువుతున్నాను చూడండి. 6వ వచనం. గుడ్డివారి కనులు తెరువుటకును తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలిగా తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బంది గృహంలో నుండి వెలుపలిగా తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయబట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇది నెరవేరడానికి కొన్ని కార్యాలు జరిగినాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. 12వ వచనం, 4:12. మత్తయి. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును నప్తాలి దేశము యోర్దానుకు ఆవలన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు. తర్వాత ఏమందమ్మా?
చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలో మరణశాలను కూర్చున్న వారికి వెలుగు ఉదించిన ప్రవక్త నేష ద్వారా పలకబడి నెరవేరినట్లు జరిగాను. అక్కడ మరో చోట చెప్పాడు, అక్కడ అన్ని జనులు చీకటిలో నుండి ఎక్కడికి వస్తారమ్మా? చూస్తారు. అక్కడ 42 అధ్యాయం ఉంది, ఆయన వెలుగునిస్తాడని ఉంది. గుడ్డి వారికి వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా వారి జీవితంలో? ఆ చీకటి వ్యక్తికి దేవుడు ఎందుకు వచ్చాడమ్మా? వెలుగునివ్వడానికి వచ్చాడు. గుడ్డితనంలో ఉన్న మనల్ని వెలిగించడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఒక క్రొవ్వొత్తి తాను కరిగిపోతే ఎలాగా వెలుగునిస్తుందో, ఆయన శిలువ మీద కరిగిపోయి నిన్ను వెలిగించడానికి వచ్చినటువంటి అభిషక్తుడు నీ యేసయ్య, నా ప్రాణప్రియుడు, నీ ప్రాణప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి ఆయన గ్రహించాడు. ఎంత గొప్ప జ్ఞానండి ఈయన. ఆ భిక్ష కూడా కొట్టిపారేస్తాం మనందరం కూడా. ఆయన చూసి నేర్చుకుందాం ఈరోజు. ఆయనకున్న జ్ఞానంలో కనీసం 1,00,000 వంతు ఉన్న మనము ఆ వెలుగులోకి రాగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మళ్ళీ చెప్తున్నా చూడండి, మార్కు సువార్త 10, మార్కు సువార్త 10. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ, చెప్పాలి మీరు, కేకలు వేయ మొదలుపెట్టాడంట. కేకలు వేయ మొదలుపెట్టాను అంటే ఏం చేశాడు? మొదలు పెట్టడం ఏంటి? 10 గంటలకు మనం ఏం చేస్తాం? 10 గంటలకు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మొదలెడతాం, దేవుని సన్నిధిలో మొదలు పెడతాం. ఎంతసేపు అంటే పాటలు ఇదంతా 1 గంట వరకు, అంటే 2 గంటలు 3 గంటలు. మరి పాటల ద్వారా 1 అరగంట ఆయన మొదలుపెట్టాడంట. అంటే ఎంతసేపు చూపించుంటాడు ఆయన? కేకలేసి ఉంటాడు, చాలాసేపు కేకలేసాడు ఆయన. ఓకే, ఎందుకని? ఆయన ఎవరో తెలుసు, యేసు అని తెలుసు, క్రీస్తు అని బాగా తెలుసు. అందుకని చూడండి, లూకాసు వార్త ఏదో 4వ అధ్యాయం మళ్ళీ చూడండి. లూకాసు వార్త 4, లూకాసు వార్త 4 డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. లూకాసు వార్త 4, ఒక్క నిమిషం. వచనం 40, లూకాసు వార్త 4:40 చూడండి. అంత బైబిల్ అంతా ఏంటి? సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపడిచిన వారు ఎవరి వద్ద నుండి వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వాళ్ళు ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాను. తర్వాత ఇంకో మాట ఉందాం అక్కడ, ఇంతేకాక దాని తర్వాత దయ్యములను నీవు దేవుని కుమారుని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఎందుకని? ఆయన క్రీస్తు అని వాడికి తెలిసిన కనుక ఆయన వాడిని గద్దించి వాటిని మాట్లాడాలని ఇయ్యలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు దావీదు కుమారుడని క్రీస్తు అని ఎవరు తెలుసమ్మా? మనుషుల కంటే ముందుగా దయ్యములకు తెలుసు, మనుషులు తెలీదు. ఈ గుడ్డి విషయం తెలుసు, పరుషులకు తెలియదు, శాస్త్రులు తెలియదు. దయ్యములు అంటున్నా చూడండి, దావీదు కుమారుడా యేసు నువ్వు క్రీస్తువే. అందుకే ఎంతమంది యెషయా గ్రంథంలో రాబడినట్లు 60 అధ్యాయం 42 అధ్యాయం రాబడినట్లుగా అనేక మంది పీడితుల్ని బాగు చేస్తున్నావు, గుడ్డి వారు కళ్ళు తెరిపిస్తున్నావు, నువ్వు క్రీస్తువే అంటే దేవుడు అన్నాడంట, యేసయ్య నోరు మూయి, మాట్లాడొద్దు, నేను క్రీస్తు నీకు తెలుసు, ఎవరు చెప్పదు పో అన్నాడు. దెయ్యాలకు తెలుసు యేసు ఎవరో, మనుషులు తెలియదు. పైగా ఎవరా మనుషులు? సొంత ప్రజలే, యూదులే, తెలియదానికి. దెయ్యాలకు తెలుసు క్రీస్తు ఎవరో. క్రీస్తు అని వారికి తెలిసిన ఆయనను శిలువ మీద సిలువేపోయి ఉందురు అని ముందు లేఖనంలో. యేసు క్రీస్తు అని తెలియదు కాబట్టి చంపేశారు శిలువ మీద. యేసు చెప్పిన లేదు. మై గాడ్, తెలియదంటే అనుకోవచ్చు. మరి చెప్పినప్పుడు కూడా వినాలా లేదా? చెప్పినప్పుడు వినాలి లేదా? వినాలే. మరి ఏం చెప్పాడు అని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త, మత్తయి 26 అయితే ఇంకా చూస్తాం. మత్తయి సువార్త 26. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషులకి దెయ్యాలకి ఎవరు బెటర్ చెప్దాం.
ఇప్పుడు 57 వచనం, 26, 57 మ్యాచ్. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ ఎవరున్నారమ్మా? శాస్త్రులను పెద్దలను కూడి ఉంటారు. పేతురు ప్రధాన యాజకుని 59 ప్రధాన యాజకుడును మహాసభారందను యేసును చంపవల్లని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండిరి. కానీ అబద్ధ సాక్షి అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పలేనది. ప్రధాన యాజకుడు లేచి, ఇప్పుడు చాలా జాతకం 62వ చాంద్ర చూడండి, కళ్ళు పెట్టి చూడండి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమి చెప్పవా? మీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగుగా యేసు ఓరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నట్టే. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఏమడిగాడమ్మా? ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావయ్యా? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే స్పష్టంగా చెప్పవయ్యా బాబు అని అడిగాడు ప్రధాన యాజకుడు. యేసు ఏమన్నాడమ్మా? నువ్వు అన్నట్టే. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అన్నట్టే దేవుని కుమారుడైన క్రీస్తునే నేనే అంటే ఇప్పుడు ప్రధానుడు ఏం చేయాలా? ఆచరణ తర్వాత నమ్మాలి ముందు. అమ్మా ఏం చేయాలా? నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వే క్రీస్తువా అంటే అవును నేను క్రీస్తుని అంటే ఏం చేయాలైనా? నువ్వు క్రీస్తువా? క్రీస్తు అని నిన్ను బంధించారా? రాత్రంతా జైలు పెట్టారా? మై గాడ్, ఈయన బుద్ధి ఉందా లేదా? క్రీస్తుని ఇలా చేశారా అని గద్దించాలి. మరి ఏం చేశాడు తెలుసా ఆయన? చూడండి ఏం చేశాడు. క్రీస్తు అయితే ఆ మాట, నువ్వు దేవుని కుమారుడవని క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే. ఇప్పుడు 64 వచ్చిన చూడండి. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వన కూర్చుండయు ఆకాశ మేఘారుడే వచ్చడయు మీరు చూచుదని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము వేసుకున్నాడా చింపాడా? చింపుకున్నాడంట. చింపుకుని వీడు దేవదూషణ చేశాను, మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు మీరు మరణపు పాత్రుడని అనేది. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి. అన్నిటికంటే భయంకర మాట అక్కడ ఉంది 68వ వచనంలో. కొందరు ఆయన అరచేతులతో కొట్టి ఏమన్నారమ్మా? క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని అంటున్నారట. ఎంత ఎగతాళి చేస్తున్నారమ్మా, ఎంత ఎగతాళి. క్రీస్తు క్రీస్తు కొట్టేసి ఉమ్మేసి నేను కొట్టింది ఎవరు, మీద ఉమ్మేసింది ఎవరు, ప్రవచించు అని అంటున్నారట. చూసారా ఎంత ఎగతాళి. క్రీస్తు అని తెలిసిన ఏం చేయాలమ్మా? ఆ ప్రధాన యాజకుడు పట్టాలంటే దేవుని చేత ఇవ్వబడిన శ్రేష్టమైనటువంటి అభిషేకమైనటువంటి బట్టలు. ఎదురుగా యేసు దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ఉంటే చూచి సంతోషించి చప్పుడు, ఏం చప్పుడు? స్తుతి యాగము చేయాల్సినటువంటి ఆ నోట్లో నుంచి దేవదోషం చేస్తున్నాడని ఒకళ్ళు, కొట్టి ప్రవచింపమని చెప్పి మళ్ళీ ఒకళ్ళు. క్రీస్తుని ఏం చేశారో వారు ఎగదాళి చేశారు. మరి దెయ్యాలు నువ్వు యేసుక్రీస్తుని గజగజ వణుకుపోయినాయి. ఇప్పుడు చెప్పండి ఎవరు బెటరు? ప్రధాన యాజకుల కంటే, శాస్త్రులు పరిశీలు కంటే దెయ్యాలు బెటరు. దేవుని కుమారుని ఒప్పుకున్నాయి. క్రీస్తు అని వాడికి తెలుసు, మీరు తెలియదు. మీరు మనం తెలుసుకుందాం. గుడ్డి భిక్షకుడికి ఎవరు చెప్పారు ఇవన్నీ? దేవుని యొక్క ఆత్మ అనుకున్న ఆవగిందంత విశ్వాసం బట్టి మీరు నువ్వు గ్రహించాలి. యేసు క్రీస్తు అని గ్రహాన్ని గ్రహిస్తే నీ జీవితంలో అద్భుత కార్యాలను చూడగలుగుతావు. నా సోదరుడు, నా సోదరి, ఏ సోదరుని సరిగా అర్థం కావట్లేదు కాబట్టి యు ఆర్ నాట్ రిసీవింగ్ ద మిరకల్స్ ఫ్రమ్ జీసస్. వాళ్ళకి తెలియదు కాబట్టి చంపేశారు కాబట్టి దే డిడ్ంట్ సీ ద మిరకల్స్. నాకడైతే చూశారు బట్ ఇన్నర్ అయితే చూడలేకపోయారు, అందుకే చంపేశారు ఆయన. టుడే యూ నీట్ అండర్స్టాండ్. ఈ పత్తమయ్యేలాగా నా యేసయ్య నన్ను రక్షించడానికి, నా మనోనేత్రం వెలిగించడానికి, చీకటిలో నన్ను వెలిగించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు, గొప్ప రక్షకుడు అని గ్రహించాలా మనందరం కూడా. యేసు గొప్ప రక్షకుడు, యేసు గొప్ప క్రీస్తు. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా నా సోదరుడు, నా సోదరి? నీ జీవితం మారిపోద్ది. నీకు అసాధ్యం అంటే ఏముండదు. ఆయన శక్తిని తెలుసుకోలేకపోతున్నావు నీవు.
నేను. అందుకని వెనకబడిపోతున్నాం. ఆయన శక్తి నువ్వు తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడమ్మా? కేకలు వేయ మొదలు పెట్టాను, రావలేదు వితౌట్ సీజింగ్. తర్వాత ఏం చేయడం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. వీరి గురించి ప్రభు చెప్తున్నమాట. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఒక గుడ్డివాడు ఉన్నాడు అక్కడ, పుట్టుగుడ్డివాడు. ఈ యేసుక్రీస్తు వెళ్ళి అతన్ని బాగుపరిచాడు. పుట్టుగుడ్డివాడు. అయితే ఏం చేశారు ఈ పరిశీలు? 35వ వచనం. పరిశీలు వారిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి నీకు మొక్కుతున్నానని మొక్కాడట. కళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి చూడండి. 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను. ఆయన వద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అడిగింది ఎవరమ్మా? పరిచయులు. ఆయన వెలివేసింది ఎవరు? ఈ గుడ్డివాడిని పరిచయలే కదా. దావీదు కుమారుడు నుంచి క్రీస్తు గురించి మీరు ఏమనుకున్నారు? ఆయన అడిగిన పరిశీలనే కదా. ఇందాక ప్రవచించమని ఎగతాళి చేసిన వారే కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు యేసుని. చూడని వారు చూడవలను, చూచివారు గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తం ఈ లోకం వచ్చునా అని చెప్పాను. ఆయన వద్దనున్న పరిశీల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారు, మేము గుడ్డివారమా? అప్పుడు అన్నాడు ప్రభు, ఏమన్నాడమ్మా? అవును, మీరు గుడ్డివారే. మీరు చూచుచున్నారు కానీ ఏమి గ్రహించడం లేదు. ఈ గుడ్డివాడే బెటరు. నిజంగా మీ గుడ్డివారైతే మీ మీద పాపం వచ్చి ఉండబోను. కానీ నేను గుడ్డివారం కాదు, కళ్ళు నేను చెప్తున్నాను కాబట్టి మీరు నిజంగా పాపాత్ములు ఈరోజు. ఎందుకంటే యేసు అనే క్రీస్తు మీ కళ్ళ ముందు ఉన్నా ఆయన మీరు నమ్మలేదు. నేను ఏ శక్తితో, ఏ క్రీస్తు అధికారంతో ఈ గుడ్డివాడిని కళ్ళు తెరిపించినానో అతను వెలివేశారంటే నన్ను మీరేం చేశారు? వెలివేశారు. అతన్నే కాదు, నన్ను వెలివేశారు. మీరు గుడ్డివారు అండి. గుడ్డివారు త్రోవ చూపువారు. మీరు గుడ్డివారు, ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపుతున్నారు. మీరు యూఆర్ అన్ఫిట్ అన్నాడు ప్రభు. మీరు గుడ్డివారైతే పాపం లేకపోను, కానీ ఈరోజు మీ మీద ఏముందమ్మా? పాపం ఉన్నది. ఎందుకంటే దేవుడు కళ్ళిచ్చినా మీరు చూడలేకపోతాడు. మీకంటే ఎవరు బెటరు? గుడ్డివారు బెటరు. అందుకే నేను కళ్ళిచ్చాను. నేను భర్తమైన చూసి నేర్చుకోండి. ఆయన కళ్ళిచ్చాను నేను. నేను చెప్పలేదు ఆయనకి నేను దావీదు కుమారుడని, నేను క్రీస్తునానికి చెప్పలేదు. ఆయన తెలిసింది నజరేయుడైన యేసుని మాత్రం తెలుసు ఆయనకి. కానీ నాకు విశ్వాసం ఉంచాడు. అందుకనే చీకటిలో నుండి వెలుగులోకి రప్పించాను. ఆయన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా నా సహోదరి, నా సహోదరుడా? ఈ విశ్వాసం నీకుందా? మా అందరు కళ్ళున్నాయి లేదా? కళ్ళున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్డి వారి కంటే మనం ఎలా ఉండాలి? ఇంకా విశ్వాసంతో ఉండాలి. వారికి ఉన్న జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం మనకు కావాలి. వారి కళ్ళున్న గుడ్డివారు శాస్త్రులను, పరిశీలను అలాగ మనం ఉండకూడదని ఈరోజు ఆ విశ్వాసంతో నువ్వు ఉండాలని ప్రభు నేను ప్రేమించి ఈ మాట మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు మామూలు మాటలు కాదు. ఓకే, ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి. మళ్ళీ మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. దావీదు కుమారుడు కరుణించమని అంటే
యేసు విని అని పిలవండి అని అనలే, ఆయన పట్టించుకోలేదు. యేసయ్య వెళ్ళిపోతున్నాడు. ఆయన గుర్తొచ్చిందా మీకు? నాకు సంకటం గుర్తొచ్చిందా? దావీదు కుమారుడా యేసు క్రీస్తు నన్ను కరుణించని చెప్తే యేసు వెళ్ళిపోతాడు నడుచుకుంటా. ఆయన గుర్తొచ్చిందా? ఏం గుర్తొచ్చింది? రక్తస్రావం కాదు, కుక్కపిల్ల. తూరి సీజన్లో ఉన్నాడు ఆ స్త్రీ. ఇజ్రాయెల్ దగ్గర నశించిన ఇజ్రాయెల్ దగ్గర పంపించాడు, కానీ వీళ్ళ కుక్కపిల్ల దగ్గర కాదమ్మా, అన్ని జనులు కదా అంటే దానికి ముందేం చేశాడు? ఎంత ప్రభువా దావీదు కుమారుడు ఆమెడు అంది కరుణించమని చెప్తే ఒక్క మాట జవాబు ఇచ్చాడా? అప్పుడు తర్వాత మీరు కుక్కపిల్ల అని అన్నాడు. ఆయన మానేసిందా? అలాగే ఈయన కూడా ఆయన ఆగలేదు, వెళ్ళిపోతున్నాడు. యేసు క్రీస్తు అని గ్రహించినా కూడా ఆయన ఆగలేదు. ఆయన ఆగడం ఆగలేదు, ఈయన స్తుతించుడా పిలుచుడా ఆపలేదు. దావీదు కుమారుడా క్రీస్తు అభిషక్తుడా అని కేకలు ఇంకా ఎక్కువగా మొదలుపెట్టాడు. ఇందాక ఇప్పుడు పెంచాడు, ఇంకా శృతి పెంచాడు, ఫోర్స్ పెంచాడు. ఈ స్టార్టెడ్ బ్యాక్ దావీదు కుమారుడు అని. ఇప్పుడు ఏం చేశాడమ్మా? ఇంకా ఆయన మౌనంగా ఉండకూడదు, ఇంకా ఇక్కడ డబల్ చేసేసాడు. మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఎంత ఎక్కువగా కేకలు వేసాడంటే ఆ కేకలు విని యేసు తట్టుకోలేక ఆగిపోయాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెంది, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంత గట్టిగా కేకలు వేసాడంటే ఆయన ఆగిపోయేంతగా కేకలు వేశాడు. అప్పుడు ఆయన పిలవండియ్యా అని చెప్తే ధైర్యం తెచ్చుకుని ఆయన వచ్చి ఆయన తీసుకెళ్ళారు. ఓకే, ఇవన్నీ చెప్పడానికి ఇంకా మనకు టైం లేదు. ఒకప్పుడు మరి ఇవన్నీ విపులంగా 3-4 వారాలు చెప్పాను పాత చర్చలో. తర్వాత దేవుని చెప్తే ఇంకోసారి జ్ఞానం చేద్దాం. తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు యేసు 49వ వచనంలో నిలచి, అమ్మా యేసు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అని నా చూడండి, యేసు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎప్పుడు ఆగుతాం మనం? ఏదన్నా అబ్స్టాకిల్ ఉందనుకోండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైనా వచ్చిందనుకోండి ఆగిపోతాం, వెంటనే సడన్ బ్రేక్ వేస్తాం, లేదా మనం ఆగిపోతాం. యేసు నిలిచిన అర్థం ఏంటంటే యేసు క్రీస్తుకి సడన్ బ్రేక్ పడింది. ఆ బ్రేక్ వేసింది ఎవరు? గుడ్డివాడు. యేసుక్రీస్తు బ్రేక్ వేయచ్చు, తెలుసా నీకు సంగతి? హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు బ్రేక్ వేసి ఆపేశాడైనా, అంత శక్తితో ప్రేమించి స్తుతించాడైనా. యేసు ఆగిపోవడం ఆపేసింది విశ్వాసం, ఆగిపోయాడు. పిలవండి, ఆయన పిలవండి. అది తెలీదా? తెలుసు. టెస్ట్ మార్చి టెస్ట్, ఏప్రిల్ టెస్ట్లో గెలిచాడు. పిలవండి అయ్యా. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వాని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయనను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతర్వాడు బట్టను పారవేసి దిక్కులు లేచి యేసు నద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వాడు. ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో జాను. ఇప్పుడు 52వ వచనం చూడండి అందరు కూడా. అందుకు యేసు నీవు వెళ్ళము, నా శక్తి నిన్ను స్వస్థపరిచనని చెప్పాను అని ఉందా బైబిల్లో. నాకున్న శక్తి చేత క్రీస్తు అభిషక్తుని కాబట్టి నిన్ను స్వస్థపరిచున్నాను అన్నాడా? ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసం స్వస్థపరిచను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. నువ్వు ఎవరి వెంట వెళుతున్నావు ఈరోజు? ఎవరి వెంట వెళ్ళాలి? ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. మనందరూ కూడా ఈరోజు చూపు కలిగి వెలుగులోకి వచ్చి ఎవరి వెంట వెళ్ళాలి? యేసు వెంట మనం వెళ్ళాలి. ఎవరి వెంట? యేసు వెంట వెళ్ళాలి. మనిషి వెంట వద్దు, మనుషులు వెళ్ళొద్దు. మోసం చేస్తారు నిన్ను, పక్క తప్పేస్తారు నిన్ను. యేసు చూడు, విశ్వాసం కరెక్ట్ దాన్ని కొనసాగి వేసే చూడు, వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో. నీ జీవితంలో వెలుగు చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో చీకటి వెళ్ళిపోతుంది, అద్భుతకారాలు చూడగలుగుతావు. యేసు ఎవరు? క్రీస్తు. ఆయన అభిషక్తుడు, నిన్ను ప్రేమించి నేను రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు. అందులో చదవండి. ఈ హృదయంలో ఎవరున్నారు? ఎవరిని ఆరాధన చేస్తున్నావు?
గానం నీవే, అరాగం నీదే. ఈ సన్నిధి చేరి స్తుతి చేయగా నచానం నీవే, అభావం నీదే. ఈ భేదము లేదే నిన్ను వేరగా. ఓ నా మార్గము నీవే, ఓ నా సత్యము నీవే, ఓ నా జీవము నీవే, నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, నీ రక్తాన్ని కాచినేసయా. ఓ యేసు, ఓ క్రీస్తు, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించినందుకు దేవానికి వందనాలు. ఒకప్పుడు గుడ్డితనంలో ఉన్న మమ్మల్ని ఆయన క్రీస్తువై ఉండి మా కళ్ళు తెరిపించి వెలుగులో నడిపించిన దేవా నీకు వందనాలు. మా హృదయలో కొలువై ఉండు. మా ప్రాణం నీవే, మా గమ్యం నీవే, నా గానం నీవే, నా రాగం నీవే. అనుదినము నిన్ను స్తుతించుకుంటూ నీవేపు చూస్తూ నీ వెలుగులో నడిచే భాగ్యము ఈ చిన్న మందికి నాకు మాకు ఇచ్చి దీవించి ఆ గుడ్డి భిక్షకుడు ఉన్నటువంటి జ్ఞానాన్ని కనీసం 1000 వంతున మాకు దయచేసి దీవించమని బల్లో చేయించుండగానైనా ఆ బల్లో ఉన్న శక్తి ద్వారా పాపంలో వారిని లేపి కడిగి పవిత్రపరిచి నామకార్థమైన జీవితం తొలగించి నిజమైన క్రైస్తవ జీవితం అనుభవించినట్లుగా నీ శరీరం చేత రక్తం చేత ప్రోక్షించమని బల్లో చేయించిన ప్రతి హస్తాన్ని దీవించినైనా నీ బిడ్డగా నీ సాక్షి వాడుకోమని నీ వెంట చూపు పొంది అతడు వెంబడించినట్లుగా మా జీవితకాలం అంతా నిన్నే వెంబడించినట్లుగా నీ కృప నాకు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలా